వైసీపీలో ఇప్పుడు వ్యూహకర్త హడావుడి నడుస్తోంది. ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేందుకు పార్టీ నేతలు కార్యకర్తల్ని కలుసుకుంటోంది ప్రశాంత్ కిషోర్ టీం. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ అభిప్రాయాలు తెలుసుకుంటూ సూచనలు ఇస్తోంది వ్యూహకర్త బృందం. దీంతో కడుపులో ఉన్నదంతా కక్కేస్తున్నారట నేతలు. వ్యూహకర్త రంగంలోకి దిగటంతో విపక్ష పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ని అధినేత రంగంలోకి దించడంతో వైసీపీలో ఇప్పుడు సర్వేల సందడి కనిపిస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చాక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు వైసీపీ అధినేత జగన్. నియోజకవర్గాల వారీగా అధికార పార్టీ వైసీపీ బలాబలాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రశాంత్ టీం ఫీడ్బ్యాక్ తో వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలన్నది వైసీపీ అధినేత ఆలోచన. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించడంతో పాటు అధికార పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు వ్యూహకర్త టీముల్ని రంగంలోకి దించారు. ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థులతో పలు అంశాలపై ప్రశ్నావళి తయారు చేసి వైసీపీ నేతల నుంచి సమాధానాలు రాబడుతున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారిలో ఎవరి సమర్థత ఎంత, వారికంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా అనే దానిపై కూడా ప్రశాంత్ టీం వివరాలు సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే కేవలం వైసీపీకే పరిమితం కావటం లేదు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి, మరోవైపు జగన్, ఇంకోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి, రాజకీయ వ్యూహాలపై పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారు, మీకున్న ఆర్థిక వనరులు ఏంటన్న అంశాలను కూడా సేకరిస్తున్నారు. ముందుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఎవరికి ఏ మేర పార్టీ శ్రేణుల మద్దతుందనే విషయాన్ని ప్రశాంత్ బృందం తెలుసుకుంటోందట. ప్రశాంత్ కిషోర్ అభిప్రాయ సేకరణలో కొంతమంది నేతలు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలు చెప్పారట. జగన్ వ్యవహార శైలి పూర్తిగా మారాలని, చంద్రబాబులా లౌక్యాన్ని ప్రదర్శించడాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని తమ మాటగా కొందరు చెప్పారని సమాచారం. అధినేతకు ఇన్నాళ్లు మనసులోని మాటని నేరుగా చెప్పడానికి మొహమాట పడ్డవారు కూడా ప్రశాంత్ కిషోర్ టీం ముందు నోరు విప్పుతున్నారు. నమ్మశక్యం కాని హామీలను కూడా అధికారంలోకి తీసుకువస్తే చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారట. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్ని హామీలిచ్చారో, వాటిలో ఎన్నిటిని అమలు చేశారో తెలిసి కూడా జగన్ తీరు మారకపోవటం సరికాదంటున్నారట కొందరు నేతలు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించేందుకు ప్రశాంత్ కిషోర్ నే వైసీపీ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.